సీఎం రేవంత్ అన్న మీద మొన్నటి సంధి ఎంపీ ఈటల రాజేందర్ అన్న బగ్గనే ఫైర్ అవుతున్నాడు కదా. ఇక ఆ ముచ్చట్ల జగ్గారెడ్డి సారు ఒక అడుగు ముంగటికేసి నేను ఈటల రాజేందర్ను తిట్టేతందుకే ప్రెస్ మీట్ పెట్టిందని చెప్పి మరి రాజేందర్ అన్నను గట్టిగానే అరుచుకున్నాడు. ఇక దాని మీద ఇయ్యాల ఈటల సారు కూడా ఏమన్నాడు ఏం కథ పురా అరుచుకొని రాపోండి. నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే కానీ రండతో ఏం కొట్లాడతాం, రండతో ఏం కొట్లాడుతుంది, దీనితో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నేను అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు ముఖ్యమంత్రి కాలేదు. ఎదుకుందా నీళ్ళతోటి చల్లనితోటి తడిబట్టల మీద రాని ఏడిచిండు. నేను నువ్వు దీరును అనుకున్నా కానీ గిట్లా అనుకోలేని చెప్పలేదు. నువ్వు దీరును అనుకున్నా కానీ గిట్లా ఎడతావని అనుకోలేదు. ఏడిచేవాడిని ఏమంటారో మీకు తెలియదు. నేను మళ్ళీ కామెంట్ చేయాలి. చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టు కాంగ్రెస్ బీజేపీ లీడర్లు ఎవ్వరు తగ్గుతనే లేరు. నువ్వొక్కటంటే నేను 101 అంట అన్నట్టే అటు కాంగ్రెస్ లీడర్లు కూడా బగ్గనే ఫైర్ అవుతున్నారు. రండ అంటే అర్థమైంది చెప్పండి. ఈటల రాజేందర్ అన్న చెప్పాలి. ఏం పర్సనాలిటీ ఇది? జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, వెంకరెడ్డి, మా పర్సనాలిటీల ముందు అదొక పర్సనాలిటీ. అదేమన్నా ఎందుకు ఫీల్ అవుతున్నావు ఈటల రాజేందర్? నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు నువ్వు ఇంకా రోడ్డు మీదకే రాలేదు, ఇది చదువుకుంటున్నావు. నీకెంత అంత అవసరమా నీకేమన్నా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని మాటలంటే ఊకునేది లేదని చెప్పి ఇలా చేతి పార్టీ రాష్ట్ర పెబ్బే మహేష్ కుమార్ గౌడ్ సాబు గిట్లా మాట్లాడుకొచ్చిండు. శాతగాని మంత్రులుగా దద్దమ్మలుగా ఉన్నటువంటి మీరు ఇలా తీసి తగిలేసి మీరు బయటకు తన్నేస్తే బీజేపీ పార్టీలో పోయినారు. ఇలా బీజేపీలో ఇమలేకపోతా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తా ఉన్నారా? అందుకే కేసీఆర్ బాటలో మాట్లాడుతూ ఉన్నారా మీరు? నాకు అనుమానం వస్తుంది మళ్ళీ ఈటల రాజేందర్ గారు కేసీఆర్ వైపు చూస్తున్నారేమోనని. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రావట్లేదని ఆ అక్కస్తో కక్కస్తో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతానంటే చెల్లదు. ఈటల రాజేందర్ ను బీఆర్ఎస్ పార్టీ తన్ని తరిమెత్తే బీజేపీలకు పోయిండు. అక్కడ రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోయే వరకు గిట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే నడవదన్న మహేష్ అన్న ఈటల సారు కులం గురించి కూడా గిట్లా అన్నాడు. గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ రెడ్డి గారు చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏ కులం ఆయనకే స్పష్టత లేదు. ఈటల రాజేందర్ గౌరవనీయ ఎంపీలు గారు వీళ్ళ క్లారిఫై చేయాలా, ఆయన ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి, రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. ఏదన్నుంటే రాష్ట్రానికి ఎవ్వలేం చేసిండ్రు, ఏ పార్టీ ఏయంగా రాష్ట్రం డెవలప్ అయిందనే దాని గురించి చర్చ పెట్టాలి. కేంద్రం నుంచి పూపాటోళ్లు ఎన్ని నిధులు తెచ్చిండ్రు, రాష్ట్రంలో రాజ్యం చేస్తున్న చేతి పార్టీ రాష్ట్రాన్ని ఏ పార్టీ అభివృద్ధి చేసిందనే దాని మీద అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల నడుమ గిట్లా వాదన జరగాలే గాని నీ కులమేంది నీ మతమేందనే దాని గురించి మాట్లాడు ఏం పద్ధతి? ఏ నాయకుడు ఎంత అభివృద్ధి చేస్తున్నాడనేది ప్రజలకు కావాలే గాని ఆయన కులంతోని మతంతోనేం పని? దేనికోసానికి నడుమిట్ల గీ కులాలు మతాల ముచ్చట్లు తీసుకొస్తున్నారని ఇంకొందరు పూపార్టీ లీడర్లు గరమైతున్నారు. అవు మరి జనాలు ఎవ్వలైనా పార్టీలతోని మనుషులతోని సంబంధం లేకుండా పేదలకు పాయిదా అయ్యే పనులు చేసేటోళ్లను ఎల్లకాలం యాది పెట్టుకుంటారు గాని ఇట్లా కులాల మతాల పొట్లాటలు పెట్టుకున్నోళ్ళను కాదు. కాబట్టి ఇప్పటికైనా నాయకులు గీ మాటల యుద్ధం బంద్ పెట్టి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని అంటున్నారు లీడర్ల మాటలు ఇన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది. రాష్ట్రానికి ఎవ్వరు అప్పు కూడా ఇత్తలేరని సీఎం రేవంత్ అన్న సందు దొరికినప్పుడల్లా చెప్తూనే ఉన్నాడు. కాకుంటే అప్పు ముచ్చట్ల కథ వేరే ఉన్నదట. కంచెగచ్చి భూములు తాకట్టు పెట్టి తెచ్చిన 10,000 కోట్లు షాంపిలే. ఇంకా పెద్ద మొత్తంలో అప్పు తెచ్చే కథ కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ కవితక్క పెద్ద బాంబే వేల్చింది. మరి కవితక్క ఏమన్నది, ఏం మాట్లాడింది పురాగరుచుకుందాం పాండ్రి. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 1,75,000 ఎకరాల పైచిలకు భూమి కేసీఆర్ గారు జమ చేసి పెట్టిండ్రు. 1,75,000 ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని కుదవబెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు. మీ అందరికి కూడా తెలుసు, నా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకపోతే నేను మాట్లాడను. ఇవాళ నా చేతిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ 12 ఉన్నది. జీవో నంబర్ 12 ఈ జీవో ఏప్రిల్ 11వ తారీఖున ఇచ్చిరు ఈ సంవత్సరంలో. కానీ ఇది మీకు ఎక్కడ ప్రభుత్వ వెబ్సైట్లో కనబడదు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్లో కనబడదు, ఎక్కడ కూడా కనబడదు. ఎందుకు ఇంత రహస్యం? ఎందుకోసం దాచిపెట్టినరు? ఇన్నరా ఎక్కువ మొత్తంలో అప్పు తీసుకునేందుకే టీజీఐఐసిని స్టాక్ ఎక్స్చేంజీలో నమోదు చేసిరట. స్టాక్ ఎక్స్చేంజీలో నమోదు చేస్తే ఓపారి లాభాలు వస్తాయి, ఓపారి నష్టాలు వస్తాయి. అసలుకు 1,75,000 ఎకరాల భూమి భవితవ్యాన్ని ఎందుకు ప్రశ్నార్థకం చేస్తున్నారని ప్రశ్నించింది. అయినా ఎవరికి చెప్పకుండా అనుభవం ఉన్నలతో కూడా చర్చలు చేయకుండా ఈ పని ఎందుకు చేసిరని ఫైర్ అయ్యింది. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ సర్కారు ఈ 16 నెలల కాలంలో 1,80,000 కోట్ల అప్పు తెచ్చింది. ఈ పైసలతోని ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. రైతు భరోసా,
రైతు బీమా, రుణమాఫీ ఏది పురాగా ఇయ్యనే లేదు. ఒక్క పెన్షన్ ఇయ్యలేదు, తులం బంగారం ఇయ్యలేదు, మహాలక్ష్మి పథకన్నా మళ్ళీ ఇయ్యలేదు. ఇక ఇదివరకు చేసిన అప్పుల కోసం కట్టింది కూడా 80,000 కోట్లే అన్న కవితక్క మిగిలిన 1,00,000 కోట్ల గురించి గిట్లా మాట్లాడింది. 1,00,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు పెద్ద కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేసిండ్రు. ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా 1,00,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసిర్రు. ఇక కాంగ్రెస్ సర్కార్ విషయం మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు 20% సర్కార్ కమిషన్ కాబట్టి 20% కమిషన్ సర్కార్ కాబట్టి అందులో 20,000 కోట్లు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి సొంత ఖజానాకు పోయిందని ఇవాళ నేను ఆరోపణ చేస్తూ ఉన్నాను. ఇది తప్పైతే ప్రభుత్వం తరఫు నుండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈ 16 నెలల కాలంలో ఈ సర్కారు తట్టెడు మట్టి కూడా ఎత్తిపోసిందేం లేదు, ఏం పనులు చేయలేదు. మంత్రి సంత కంపెనీకి పెద్ద పెద్ద కంపెనీలకు బిల్లులు ఇచ్చి కమిషన్లు మాత్రం తీసుకుంటున్నారని బగ్గనే విమర్శలు చేసింది. ఇవన్నిటి గురించి సర్కారే శ్వేతపత్రం విడుదల చేసి చెప్పాలని డిమాండ్ చేసింది. మొత్తానికైతే ప్రతిపక్ష పార్టీలేమో రాష్ట్ర సర్కారు అడ్డగోలుగా అప్పులు చేస్తున్నది, ఇంకా అప్పులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నదని విమర్శిస్తుంటే, అటు సీఎం రేవంత్ అన్ననేమో మనకు అప్పు ఉడతలేదు, మనల్ని ఎవ్వరు నమ్ముతలేరని అంటున్నాడు. మరిలా ఎవరు చెప్పే ఏమో ఏం కథనో తెలియక జనాలు ఆగమయ్యే కథ అవుతున్నది. పోండ్రి తాజ్మహల్ కట్టించిన పెద్ద మనిషి గురించి ఎవ్వరైనా గొప్పగా చెప్పుకుంటారు, కానీ అది కట్టనికి రాళ్ళెత్తిన కూలీల సంగతి ఏంది? వాళ్ళది కదా అసలు కష్టం అంటే. అట్లనే వైద్యం అంటే ఒక డాక్టర్ చదువు చదివిన డాక్టర్లదే కాదు, యాక్ అని చీదరించుకోకుండా పేషెంట్ల ఆలన పాలన చూసే నర్సులది కూడా. గందుకే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం యాళ్ళ దేశం అంతా నర్సుల సేవలను యాద్ చేసుకున్నది. ఎప్పుడు మంచి మంచి పనులు ముంగటేసుకునే ఏపీ చిన్న సీఎం పవనాల్ సారు ఇయ్యాల కూడా ఒక కార్యం ముంగటేసుకున్నాడు. మరి సార్ ఏం చేసిండో చూసేద్దాం. మంగళగిరి క్యాంప్ ఆఫీస్ కు సర్కార్ దవాఖాన్ల పేషెంట్లను గొప్పగా అరుచుకునే నర్సులను పిలిపించుకున్న పవన్ కళ్యాణ్ సారు వాళ్ళకు శాల్వాలు కప్పి సత్కారం చేసి గిఫ్ట్ బాక్సులు ఏవో చేతిలో పెట్టిండు. ఇక బాక్సులను చూస్తుంటే ఏవో చీరల డబ్బాలే ఉన్నట్టున్నాయి. అవు అట్లనే కానొస్తున్నాయి కూడా. ఎంతైనా ఆడబిడ్డలకు బట్టలు పెట్టే ఆచారం మన తెలుగు వాళ్ళ రక్తంలోనే ఉన్నది. ఇక దానికంటే ముందుగాల నర్సులతోటి షాన్ చెప్పే ముచ్చట్లు పెట్టిండు పవన్ సారు. ఏదో మొక్కుబడిగా పిలిచి పలకరించుడే కాకుండా నర్సుల కష్ట సుఖాలన్నీ అరుచుకొని సర్కార్ తరఫున కంటికి రెప్పోలా చూసుకుంటామని అన్నాడట. నర్సులు చెప్పుకున్న సమస్యలన్నీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సార్ ముంగడి తీసుకుపోతారని హామీ కూడా ఇచ్చిండట. మంచి ముచ్చట్నే ఇది. డిప్యూటీ సీఎం సార్ అన్నాడంటే కాకుంటుంటదా? ఇక రేపో మాపో సర్కార్ దవాఖానలో సేవలు చేసే నర్సులకున్న తక్లీఫ్లు మొత్తం తీరినట్టే పోండ్రి. అన్నట్టు మొన్నట్ల పవన్ సారు చిన్న కొడుకు మార్కు శంకర్ అగ్ని ప్రమాదంలో సిక్కుని గాయపడ్డాడు కదా, అగో అప్పుడు నర్సుల సేవలను మళ్ళొక్కపారి కంటి నిండా చూసిండట. ఏ గదే ముచ్చట్ను ఇలా నర్సులతో చెప్పిండు పవన్ సారు. గప్పుడే అనుకున్నాడట నర్సులను కలిసి థ్యాంక్స్ చెప్పాలని. అనుకున్నట్టే ఇలా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఇవాళ పేషెంట్ల సేవల పేరు పోయిన నర్సులకు సత్కారం చేసి కొంత రుణం తీసుకున్నాడు అన్నట్టు. హా పబ్లిక్, ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మా తాతని పిలుద్దాం పాండ్రి ఏం చేస్తున్నాడో. ఓ తాత ఏం చేస్తున్నావే? రారి బచ్చబాజగలరా రారి. ఇవాళ మీరు బర్రెల పెడకాలు తీయాలి, పొరక బట్టి మొత్తం ఊడవాలి, లేకుంటే మీ ఒళ్ళు పొరక అవుతుంది. నడువు ఇది రారి రారి. ఇక ఈ పొరక బట్టి ఊడుగురి, పొరక బట్టి ఊడు ఊడుగు ఊడుగు ఎత్తి అంత ఊడుగురి ఊడుగురి. ఈ ముసలోడు ఏమైనా పొలం ఎంబటే పడతాడు. అరే ఎండాకాలం సెలవులప్పుడు వాళ్ళని ఆడుకునియవా? నేను మూతి మీద గుద్దుతో ముంగడి పండ్లన్నీ రాలాడే ముంగిసా మొక్కం దానా. ఏం ఆటలు అవి ఆటలు అంగడికి పోను. నిద్ర నిలబడి ఏం చేస్తాను రా? ఊడు మంచి వంగు ఊడు మంచిగూడు. అరే పిల్లగాళ్ళు అన్నప్పుడు ఆడుకోరా, లొల్లి అయ్యారా? దానికే వాళ్ళని ఎందుకు రాసిన పడం పెడుతున్నావు? ఆటలు అంటే ఎట్లుండాలి? ఓ నీడపాటు కూర్చొని గా అష్టశమ్మనో పుంజీతమో లేకుంటే గా చెస్తో బుస్తో ఆడుకోవాలి కదా. అవి ఎవి లేవు. ఏమైనా పలక పొర్లలో మూతులు పెట్టుడు, అడ్డమైన వీడియోలు చూసుడు, అవేందో ఆటలు ఆడుకుంటా వాణి కాలువరా వీని కాలువరా ఉరకరా పాయరా వచ్చరా అని ఒకటే మొత్తుకుంటా లంచడం. ఇక నోళ్ళ మనుగొట్ట. అవునే తాత, నువ్వన్నది కూడా నిజమేనే. ఏ ఇంట్లో చూసినా గానీ ఈ ఎండాకాలం సెలవులల్లా సెల్ ఫోన్లు పట్టుకునే ఆడుతున్నారట. అట్లా ఫోన్లు బట్టి పొద్దుళ్ళు ఆడతారా? రాత్రి అయిందంటే పక్కల నుంచి ఉరుకుతాండు, వచ్చరా పాయరా పోరా రారా ఉరుకురా కాల్వరా అని దయాలు వచ్చినట్టు చేస్తాను. వీళ్ళ పిల్ల తలలు గాను ఉడూరి. అవునవును, ఇది కూడా నిజమేనే తాత. పొలాన్లు పొద్దంతా ఫోన్లతో నాడి రాత్రి అయిందంటే చాలే నిద్రల వాటి గురించే కలవరిస్తున్నారట. ఈ ఫోన్లు చేయబట్టే పొలాన్లు మానసికంగా ఖరాబ్ అవుతున్నారని చెప్తున్నారే డాక్టర్లు.
ఇంకా గివే కాయిపిల్లాగా మన చిన్నోళ్ళ సారయ్య మనవాడు ఎప్పటికీ మెడనరాలు గుంజుతానే తాత అని అంటాడని దాస్కర్తానికి తీసుకపోతే ఈ పొలగానికి ఫోన్ చేయబట్టే ఈ రోగం వచ్చింది, పొద్దంతా మెడలు వచ్చి ఫోన్ చూసుడు చేయబట్టే మెడనరాలన్నీ ఈడ్చుకపోయినాయి అని చెప్పిండట అంటున్నా డాస్కరు. ఈ పలక ఫోన్లు చేయబట్టే 10 ఏళ్ళు నిండని పసిపోన్ల వల్ల కూడా కళ్ళద్దాలు వస్తున్నాయి తాత. మరి ఇక అంటావు ఈ పలక ఫోన్లు లేని కాలంలో పొల్లగాళ్ళందరూ చెట్ల కింద కూర్చొని మంచిగా కుంటుడు బిత్తల ఆటలో, పుంజీతం ఆటలో, అష్టశమ్మలో, బొమ్మల ఆటలో మంచిగా మామూద్దుగా ఆడుకునేటోళ్ళు. ఆ ఆటలు చేయబట్టి శారీరకంగా కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండేది పొలగాళ్ళు. కానీ ఈ కాలంలో ఎత్తున్నారు, కూర్చున్న కాడి నుంచి కదలకుండా పలక ఫోన్లలోనే మూతులు పెట్టి దించిన తలికాయ ఎత్తకుండా ఒకటే ఆట ఆడబట్టింది. ఇక రోగాలు రమ్మంటే ఎందుకు రావు చెప్పు. ఈ పలక ఫోన్ల వాడకం చేయబట్టి ఫోన్లకెంచి వచ్చే రేడియేషను, ఫోన్లు చూస్తుంటే వచ్చే మొత్తంగా లైటింగ్ కంట్లల్లో పడి కంటి చూపు మందగించే అవకాశం ఉన్నదటనే. ఇంకా ఫోన్లు ఎక్కువ వాడితే బుద్ధి కూడా మందగించే అవకాశం ఉన్నదటనే తాత. ఒకప్పుడు ఎవరైనా పిల్లగాళ్ళని పిలిచి అడిగేది ఉంటే 20 ఎక్కల దాకా గనగన అని చదివేది. కానీ ఈ కాలం పొలగాలను ఎవరినన్నా ఒక లెక్క అడిగినాం అనుకో పలక ఫోన్ తీసి టిక్క 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 అని కొత్తుతాను. ఇక వీళ్ళది ఏం చదువు అన్నట్టు, వీళ్ళకి ఏం జ్ఞాపక శక్తి ఉన్నట్టు చెప్పు. రాయంద్రా ఊడుమనంటే గిడికచ్చి కూర్చున్నారేమరా. ఇంకా అంతేకాదే తాత, ఫోన్లలో వచ్చే అడ్డమైన రీల్స్ చూసి పిల్లగాళ్ళు లేని బట్టే బాజీ అలవాట్లకు మరుగుతున్నారటనే. మరగారా మరి ముజ్జిగాడు కానీ ఫోన్కి కూడా అయ్యవ్వలు మూడంతా ఫోన్లు తీసి వాడి చేతిలో పెట్టినాక వాడు పెరిగి పెద్ద అయ్యే వరకు అన్ని తీర్ల ముచ్చట్ల పలక పొలాలనే నేర్చుకోవచ్చు. ఇక అడ్డమైన వాటికి మరుగు అనంటే ఎందుకు మరుగాడు చెప్పు. జానడంతా లేని పోరాడు కూడా నేను పుష్పర్ రాజునాడ అయితే ఇక వాడిని ఏం మొదలిచ్చి తట్టున్నది చూస్తాను. ఇంకా అందుకే చాలా మంది డాక్టర్లు వీలైనంత వరకు పోరగాళ్ళను ఫోన్లకు దూరంగా ఉంచాలే అంటున్నారే. అగో అట్లా ఫోన్లకు దూరంగా ఉంచేటందుకే ఈ పొలగాళ్ళకి పనులు చెప్తాను. నడువుర్రా అంటే ఇటు కచ్చి కూర్చున్నారేమరా నడువురి. ఇలా పెంట కుప్పనంతా ఎత్తిపోయి మొత్తం చేనులో తల్లి రావాలి, లేకుంటే ఒళ్ళు చింతపండు అవుతుంది. ఉడివిరి అరే వెనుకటి రోజుల్లో మా నాయన మా తాత గిట్లా మా పసితనం మాయక ముందే అన్ని తీరుల పనులు నేర్పిండు. ఏం చేస్తే బతుకుతాం, ఎట్లా చేసుకుంటే బతుకుతాం అని. కానీ ఈ కాలంలో అయ్యవాళ్ళు పొలగాళ్ళ చేతులలో పలక ఫోన్లు పెడితే చాలు అన్ని తీరుల బతుకు తెరువులు వాళ్ళే చూసుకుంటారు అన్నట్టుగా చూస్తాను లంచను. నువ్వు అన్నట్టు ఒకప్పుడు పిల్లగాళ్ళు బువ్వ తినక మారం చేస్తే వాళ్ళని ఎత్తుకొని చందమామ రావే జాబిల్లి రావే అని పాటలు పాడేటోళ్ళు. కానీ ఈ కాలంలో గట్లున్నారే, చేతుల సెల్ ఫోన్ పెట్టి బువ్వ తినిపిస్తున్నారు. అగో గట్టనే మన ఇంటి పక్క మల్లేసి కానీ బీటకు చిన్నప్పుడే పలక ఫోన్లు అలవాటు చేస్తే దానికి కళ్ళు చక్కగా కానత్తలేవు అని డాస్కర్తానికి తీసుకుపోతే భూతద్దం వస్తుంటే అద్దాలను కళ్ళకు తలిగించిండు. అది ఇప్పుడే గంట పెద్ద అద్దాలు పెట్టింది అని అంటే పెరిగి పెద్ద ఏటాలకు దానికి ఇంకెన్ని అద్దాలు రావాలి, దానికి కళ్ళేం కావాలి చెప్పు. ప్లీజ్ ఇంటికి పోతామే. నువ్వు ప్లీజ్ అన్నా గలీజ్ అన్నా నిన్ను ఇంటికి పోనిచ్చేది లేదు, పలక పోను బట్టనిచ్చేది లేదు. ఊడు బాడుక ఊడు అంటే ఇంకేమో కథలు పడతాను ఊడు. అరే ఓ పిల్లగాళ్ళు, తాత చెప్పేది మీ గురించే కాదురా, చేయరాదు పని తాత ఏది చెప్తాది. ఆడ కూర్చొని మస్తు ముచ్చట్లు చెప్తా, కాయడికి వచ్చి చేస్తే తెలుస్తుంది. జారడంతా లేవు కానీ ఏమో దాని మీదకే ఉరుకుతాను ఏంద్రా. అది నీ లెక్కన పలక పొలాల్లో మూతులు పెట్టి కూర్చుంటేనే అడిగిపోయి వార్తలు చదువుతాను అనుకుంటున్నావా. ఊడు బాడుక ఊడు. నువ్వే ఉడుచుకో ముసలాడా. అరే 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 ఓరి అరే 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 ఈ పొలగాలను చూసినా పెట్టబోతా. ఓ పిల్ల నీ వార్తలు నువ్వు చదువుకొని ఆ పొలగాలను తీసుకొని వస్తా. చూసిండ్రు కదా పబ్లిక్, మా తాతనే కాదు ఇయ్యాల రేపు అందరి ఇళ్ళల్లా ఈ సెల్లు ఫోన్లతోని పిల్లగాళ్ళు ఆగమవుతున్నారని ఇప్పుడు పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా వాళ్ళను వెనుకటి ఆటపాటలకు అలవాటు చేస్తున్నారు. మీ ఇళ్ళల్లో కూడా ఇంకెవరన్నా పిల్లగాళ్ళు పలక ఫోన్లతో ఆడుకుంటే వాళ్ళని కంట్రోల్లో పెట్టుండ్రి, లేకుంటే వాళ్ళు చిన్న ఈడులా లేనిపోని పరేషాన్ల పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందే జాగ్రత్త పడుండ్రి, సరేనా. పాల్సార్ అంటే పరేషాన్ అంటే పాల్సారు. సార్ ఏదో చేయాలనుకుంటాడు, అది ఇంకేదో జరుగుతుంటుంది పాపం. అయినా కానీ ఆగడు సినిమాల మహేష్ బాబు లెక్కనే అస్సలు ఆగడు సారు కూడా, దులుపుకొని ముంగడికి పోతూనే ఉంటాడు. మొన్నటికి మొన్న భారత్ పాకిస్తాన్ల నడుమ కొట్లాట ఆపింది నేనేనని గప్పాలు కొట్టిన ముచ్చట ఎరికే కదా. ఇప్పుడు లేని పెత్తనం మీదేసుకొని సారు టర్కీతోని శాంతి చర్చలకని పోతుంటే ఏమైందో చూద్దురుపాండ్రి. నేను ఇస్తాంబుల్ టర్కీ వెళ్తుంటే ఆఫ్లోడ్ చేస్తున్నారు, మొన్న అన్న ఆయన ఆఫ్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ గా అన్ని బ్రేకింగ్ న్యూస్లు ఇవ్వండి. డాక్టర్ కేఏ పాల్ ని టర్కీ వెళ్లకుండా ఆపుతున్నారు. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా. ఫర్ 37 years ఐఎమ్ ట్రావెలింగ్ ద వరల్డ్, ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఫర్ 155 countries, అండ్ స్టిల్ నన్ను ఎందుకు ఆపుతున్నారు. లాస్ట్ వీక్ నేను టర్కీలో ఉన్నాను. ఈ రోజు పాకిస్తాన్ వెళ్ళవలసింది యుద్ధం ఫోన్ ద్వారా ట్రంప్ గారు
సెనేటర్స్ లీడర్స్ తో మాట్లాడిన తర్వాత వీళ్ళు ఆపుతున్నారు. గదన్నట్టు ముచ్చట. తెల్ల టీషర్ట్ వేసుకొని టర్కీ దేశం పయనమైండు పాల్సారు. తెల్ల టీషర్ట్ అని నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నామంటే సారు పోయేది శాంతి చర్చలకు. అవు మళ్ళా శాంతి అంటే కేఏ పాల్ సార్ అంటే శాంతి కదా. అయినా గా దేశంతోని మనకు శాంతి చర్చలేంది అనుకునేరు. పాకిస్తాన్ ఎగిరేసిన డ్రోన్లన్నీ టర్కీ దేశం తయారు చేసినయేనని మన ఆర్మీ పెద్దలు చెప్పేటాళ్లకు డ్రోన్లు ఎట్లెట్లిచ్చిండ్రానో లేకుంటే మల్లోపారి ఇయ్యకుండ్రానో చెప్పనీకోగాని టర్కీ దేశం బోనీకి బయలెళ్ళిండు పాలన్న. కానీ ఓ దిక్కేమో దేశమంతా ఆగమాగమైతంటే గిసొంటాళ్ళ టర్కీకి పోతేనంటే ఓనిత్తరా? లేదు కదా. గందుకే టింగురంగా అని బయలెళ్ళిన పాలన్నను బొంబాయి విమానాల డిపోలా ఆపిండ్రు ఆఫీసర్లు. కాయిదాలన్నీ కరెక్ట్ ఉన్నా గాని టర్కీ దేశం ఓనీకి నై అంటే నై అన్నారు. సారు కూడా సై అంటే సై అనుకుంటే ఎంత కినలే. 40 years ఇన్ ఇండస్ట్రీ అన్నట్టు ఇంగ్లీష్ లా లోడా లోడా లొల్లికి దిగిండు ఆఫీసర్లతోని. గంతేనా? ఇగో ఇంకేమన్నాడో ఈనుండ్రి. సో కనుక మీడియా మిత్రులారా బ్రేకింగ్ న్యూస్ ఇవ్వండి. ఓయమ్మో గిలోట్ట పీస్ ముచ్చట్లు బ్రేకింగ్ లేసుకొని చెప్పాలన్నట. ఇంకా నయం దేశవ్యాప్తంగా ధర్నాలు చేయాలనంటలేవు పో. అయినా గిలేని పెత్తనం ఎందుకో పాల్సారుకు. ట్రంప్కు ఫోన్ కొట్టినా అని చెప్పుకున్నట్టు టర్కీకి కూడా ఫోన్ కొట్టినా అని చెప్పుకుంటే ఒడుసు కదా. ఆవు మరి ఇంతకు ఆఖరికి ఏమైందంటే నన్ను టర్కీకి ఓనిత్తలేరని విమానాలు నడిపే కంపెనీ మీద కేసు పెట్టిండు. బొంబాయి పోలీసులకు ఫిర్యాదయిండు. ఇక గీ ముచ్చట్లన్నీ సారు ఎక్స్ అకౌంట్లో రాసుకొచ్చిండు. ఏమైనా పాల్సార్ అంటే పాల్సారే పోన్రి, ఊదుగాలదు పీరిలేవది అని అంటున్నారు గీ ముచ్చట్లన్నిన్న పబ్లిక్కు. ఇంకా ఇవే ముచ్చట్లు కాదుల్లా మీకోసం లిల్లిపుడు వార్తలు కూడా పట్టుకొచ్చిన. ఇక అవి కూడా యూజ్ చేయండి. ఈ తాప వాతావరణం అయితే చిత్రంగా మారుతున్నదుల్లా. పొద్దున్నాకనేమో ఎండలు ఇరుగ దంచి కొడితే మాపటర్లు అయ్యేసరికి వానలు దంచి కొడుతున్నాయి. ఇక మొన్నటిదాకా గిట్లనే అడ్డమైన ఆనలు చేయబట్టి రైతులందరూ పంట నష్టపోయి ఆగమైనరు పాపం. ఇక ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ 4 రోజుల దాకా బగ్గనే వానలు కొట్టే అవకాశం ఉన్నదని అంటున్నారు వాతావరణ శాఖ పొల్లు. ఉత్తి వానలే కాదు ఆడాడ ఉరుములు మెరుపులతోని వడగండ్ల వానలు పడే అవకాశం ఉన్నదట. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతోని ఈదురుగాలులు కూడా పెడతాయంటున్నారు ఆఫీసర్లు. ఇక ఇప్పటికే 26 జిల్లాల దాకా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిండ్రట వాతావరణ శాఖ పొల్లు. అటు ఏపీలో కూడా గిట్లనే పొద్దాక వడగాలులు, సాయంత్రానికి అయ్యేసరికి ఈదురుగాలులతోని జనాలందరూ మస్తు పరేషాన్ అవుతున్నారు. కొన్ని జాగల్లనైతే 40 డిగ్రీలకు మీదనే ఎండలు దంచి కొడుతున్నాయట. బంగాళాఖాతంలో మార్పులు చేయబట్టి వాతావరణంలో కూడా గీ మార్పులు వస్తున్నాయి అంటున్నారు వాతావరణ శాఖ పొల్లు. మే నెలలో వానలు కొట్టి ఎండలు తగ్గుతున్నాయంటే ఇక పబ్లిక్ అందరికి జరంత పానం నిమ్మలమైనట్టే అనిపిస్తున్నది. గాని రైతులకైతే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టే అవుతుండొచ్చు. చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్లల్లా రోడ్ల మీద కుప్పలు పోసి పెట్టుకుంటున్నారు ఆడాడ కొందరు రైతులు. కొన్ని జాగల్లా సర్కరోళ్లు వడ్లు కొంటలేరని రైతులు రోడ్ల మీదకొచ్చి ధర్నాలు నిరసనలు కూడా ఎత్తున్నారు. ఎన్ని ఆనలు కొట్టినా ఎన్ని వరదలు వచ్చినా సూతం ఇప్పటికీ ఎండాకాలం వచ్చిందంటే తాగే నీళ్లు లేక కొన్ని జాగల పబ్లిక్ అయితే మస్తుగా అవస్థలు పడుతున్నారు. ఇగో గిల్లు యూషిన్ రానుల్లా నీళ్లు లేవని రోడ్ల మీదకి వచ్చి ఎట్ల లొల్లి ఎత్తున్నారో. మూడొద్దుల కాన్నుంచి ఇంట్లో సుక్క నీళ్లు లేవాట. ఇంట్లో అవసరాలకు కాదు అసలు తాగడానికి కూడా నీళ్ళు అత్తలేవాట. మాకు నీళ్ల తిప్పలున్నదని ఆఫీసర్లతోని ఎన్ని మలకల మొత్తుకున్నా కూడా పట్టించుకుంటలేరాట. ఇక ఇట్లయితే కాదని ఇండ్లలున్నోళ్ళందరూ ఖాళీ బిందెలు బకెట్లు పట్టుకొచ్చి రోడ్డెక్కి నిరసన చేసిండ్రు. కామారెడ్డి జిల్లా కొత్తబాద్ అనే ఊళ్ళో జరిగింది ఇది. ఇక పేరుకే ఊళ్ళే నల్లలున్నాయి గాని సుక్కచ్చింది లేదని బగ్గనే గరమైండ్రు ఆడున్నోళ్ళందరూ. ఇన్నారు కదా ఊళ్ళే బోర్లు కూడా లేవాట. నీళ్ల కోసం మేమెన్ని తిప్పలు పడుతున్నా చూస్తున్నారు గాని ఆఫీసర్లైతే పట్టించుకుంటలేరని గరమైనరు అక్కడి జనాలు. కనీసం ఊళ్ళే బోర్లన్నేసి నీళ్ల తిప్పలు లేకుండా చూడాలని డిమాండ్ చేసిండ్రు ఆడున్నోళ్ళందరూ. చూడాలే మరి ఆఫీసర్లు ఏం చేస్తారో గీళ్ళ నీళ్ల తిప్పలు తీరవడానికి.